ప్రియులకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా, అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావాలి వాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి అని. ప్రేమలారా, ఆదికాండం మరొక లేఖన భాగము జ్ఞాపకం చేసుకుందాం. 32:27. ఆదికాండం 32:27 వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచేది కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ప్రేమ వల్లరా, ప్రభు సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, అతిశ్రేష్ఠుడు, పరిశుద్ధుడు మా గొప్ప దేవ, మా పూజనీయడానికి స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మీ అపారమైన ప్రేమ, శాశ్వతమైన మీ మహాకృప, అల్పులైన వారి పట్ల మీ దయావాత్సల్యత చూపుతూ దేవా సజీవ లెక్కలో ఉంచి దేవా మీ ఘనకార్యములను మా పరమ తండ్రి నీ పిల్లలకు మీరు అనుగ్రహిస్తున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇదిగో నాయనా, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగారు. కయ్యూను, నువ్వు చేసిన పని ఏమిటి అని అడిగారు. యాకోబును, నీ పేరేమిటి అని అడిగారు తండ్రి. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మేము ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదని నీ లేఖనాల బట్టి దేవ మేము జ్ఞాపకం చేసుకోబోతుండగా కృప చూపండి. నువ్వు చేసిన పని ఏమిటి అని మేము మా ప్రియ ప్రభా లేఖనాల ద్వారా మేము చూడబోతుండగా మీ కృప చూపండి. మా ప్రియ ప్రభా, మీరు మాకు ఏ పేరును అనుగ్రహించారో జీవగ్రంథంలో మా తండ్రి, అన్యులుగా ఉన్నవారిని పరిశుద్ధులుగా చేశారు. ఆ పేరును బట్టి మేము మా బ్రతుకు దేవా ఏ విధంగా జీవితం మేము కొనసాగించాలో ఆ లేఖన భాగాలను మా యొద్దకు మీరు తీసుకురామని ప్రార్థిస్తున్నాం. సహాయతనివ్వండి. మా పరమ తండ్రి, శ్రేష్టమైన నీ వాక్య ధ్యానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నైనా, నిలబడి ఉన్న నేను నిష్ప్రయోజకును, వట్టివాడను, దుమ్ము ధూళి వంటి వాడను. నా జ్ఞానాన్ని మరుపరచండి, నా ఆలోచన మరుపరచండి. నాయన, చేరువచ్చిన ప్రజలందరికీ దేవా మా ప్రియ ప్రభువా, మాకందరికీ క్షేమాభివృద్ధి, దిద్దుబాటు కలిగించుటకు మీరే మీ కృప ద్వారా మా తండ్రి మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. సహాయతనివ్వండి. మీ మాటలు శ్రేష్టమైనవి, అవి పరిశుద్ధమైనవి, జీవం కలిగినవి. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దేవా, ఆ మాటలు నిరంతరము నిలిచి ఉండేటివి. ఆకాశము భూమి గతించిపోయినను అవి నిరంతరము ఈ సజీవమైన మాటలన్నీ మీ జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా పరమ తండ్రి, చేరువచ్చిన ప్రజలందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మరి ముందున్న సమయం మీ పరిశుద్ధ నామానికి అప్పగించి మేము ముందు కొనసాగుతుండగా మాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, దిద్దుబాటుకరంగా ఉంచుమని మా రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభు పేరట ప్రార్థించి వేడుకొనిచున్నాం మా గొప్ప పరమ తండ్రి. ఆమెన్. ప్రేమ వల్లరా, మనము 3 లేఖన భాగాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందు కొనసాగుతున్నాం. ఆదికాండం 3వ అధ్యాయంలో 9వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావని అడిగాను అనే మాట మనం చూస్తున్నాం. ఆదాము ఎక్కడ ఉండవలసిన వాడు ఎక్కడ ఉన్నాడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రేమ వల్లరా, ఆదాము దేవుని యొక్క తోటలో ఉండవలసిన వాడు, ఆదాము దేవుని యొక్క సన్నిధిలో ఉండవలసిన వాడు.
ఆదాము దేవునితో సహవాసం కలిగి ఉండవలసిన వాడు. ఆదాము ఆ యొక్క ఏదెను తోటను పరిపాలించటానికి, అక్కడ భూజంతువులన్నీ ఉన్నాయి, పశువాదులు ఉన్నాయి. ప్రేమలారా, అక్కడ ఆదాము జీవవృక్ష ఫలముల మధ్య నివసిస్తూ ఉంటుండగా ఎక్కడ ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే ఆయన సన్నిధిలో ఉండాలని దేవుడు కోరుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదాముని దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో ఆయన నిర్మించుకున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆదాముతో సహవాసం చేయడానికి, ముచ్చటించడానికి కూడా ఆయన ఇష్టపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ నరుడు లేడు భూమి మీద, ఏ మనుషుడు లేడు. అయితే దేవుడు ముచ్చటించటానికి, సహవాసం చేయటానికి, మాట్లాడటానికి, స్నేహం చేయటానికి దేవుడైన యెహోవా ఆదామును ఏర్పరచుకున్నట్టుగా తన పోలికలో, తన రూపంలో ఆ ఆదామును చూసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తనతో కలిసి నడవాలని చూస్తున్నట్టుగా చూస్తున్నాం ప్రేమలారా. అయితే ఒంటరిగా ఉండుట దేవునికి ఇష్టం లేక ఆయనకు సాటైన సహాయమును కూడా అందించాడు. అయితే వారిద్దరూ దేవుని మాట వినాలని, దేవుని సన్నిధిలో ఉండాలని, దేవునితో గడపాలని, దేవుని యొక్క పనిని, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలని ఆయన కోరుకున్నాడు. కానీ అయితే ఆదాము ప్రేమలారా తన సాటైన సహాయమైన వాటి అవ్వ ద్వారా మరి దేవుడు ఏదైతే కోరుకున్నాడో అక్కడ ఉండకుండా చెట్ల మీద దాగి ఉండటానికి మనం చూస్తున్నాం. తినకూడని పండును తిన్నాడు. ఉండరాని చోట ఉండకుండా, ఉండవలసిన చోట ఉండకుండా, ఉండరాని చోట ఆ చెట్ల మీద దాగినట్టుగా మనం చూస్తున్నాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు చూడండి. మనం ఎక్కడ ఉండాలి అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆదికాండం 16వ అధ్యాయంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 16వ అధ్యాయం 8వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, శారాయి దాసి అయిన హాగారు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుతున్నావని అడిగి నందున, అది నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోవచ్చున్నానెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండుము అనుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసెదరు, అది లెక్కింప వీలులేనంతగా విస్తారమగునని దానితో చెప్పెను. ప్రేమలారా, ఇక్కడ శారాయి అయిన దాసి అయిన హాగారు గురించి మనం చూస్తూ ఉన్నాం. హాగారు ఎక్కడి నుంచి వెళ్ళిపోతుందంటే తన యజమానురాల దగ్గర నుంచి ఆమె దూరంగా పారిపోవచ్చున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమలారా, ఎందుకు పారిపోవచ్చున్నదంటే తన కలిగిన వంటి బాధను, తన కలిగిన వంటి అవమానాన్ని, తన కలిగిన వంటి వేదనను, ఆ కష్టాన్ని చూసి అది సహించలేక, ఓర్చుకోలేక, ఇడమడి ఉండలేక, కలిసి ఉండలేక ప్రేమలారా హాగారు తాను పారిపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని దూత ఏమని సెలవిస్తున్నట్టుగా మనం చూస్తుంటే ప్రేమలారా, యెహోవా దూత ఏమని సెలవిస్తుందంటే, నీ యజమానురాలి యొద్ద తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండుమని చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే యజమానురాలి దగ్గర ఉంటే నువ్వు క్షేమంగా ఉండగలుగుతావు, దీవించబడతావు, నీ సంతానం అభివృద్ధి కలుగుతుంది అని అక్కడ రాయబడిన మాటలు మనం చూస్తున్నాం. అయితే మన యజమానుడు ఎవరు అని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రేమలారా చూడండి, కొత్త నిబంధనలో మన యజమానుడైన యేసు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన రాసిన మాటను ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యజమానులారా, మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారై వారి ఎదుట వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. యజమానులారా
మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందున్నాడని, ఆయన పక్షపాతం లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడని చూస్తున్నాం. మన యజమానుడు మన ప్రభువేనని, ఆయన పరలోకమందు ఉన్నాడని, ఆయన సన్నిధి, ఆయన దగ్గర మనం ఉంటే మనకు క్షేమం కలుగుతుందని మనం చూస్తూ ఉన్నాం. ఆయనలో పక్షపాతం లేనివాడని మనం చూస్తున్నాం ప్రియవాళ్ళారా. అంత మాత్రమే కాకుండా కొలస్సే రాసిన పత్రికలో, తిమోతి రాసిన పత్రికలో మనకు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యజమానుకు అర్హమైన పాత్రగా మనల్ని ఎంచుతాడని మనం చూస్తూ ఉన్నాం. ఆయన వాడుకునే పాత్ర ఎలాగుంటుంది, యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా మనం ఉండాలని ప్రియవాళ్ళారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యజమానుడు దగ్గర మనం అలిగి ఉంటే, యజమాని దగ్గర మనం ఉన్న ఎడల మనకు క్షేమం కలుగుతుందని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొలస్సే రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నప్పుడు ప్రియవాళ్ళారా, యజమానులారా పరలోకంలో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనది ధర్మసారమైనది మీ దాసులకు చేయుడు అంటున్నాడు. ఎలాగ ఉండమంటున్నాడు ప్రియవాళ్ళారా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన న్యాయమైనది ధర్మానుసారమైనది మీ దాసులకు చేయుడు అంటున్నాడు. దాసులకు చేయవలసిన దానిని తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దాసులకు ఏ విధంగా మనము చేయాలో, ఆ యజమానుడు పరలోకమందు ఉన్నాడని విధేయులై ఉండి మనము ప్రియవాళ్ళారా ఆ యొక్క యజమానిని మనము సంతోషపరచాలని చూస్తున్నాం. అలాగే 3వ అధ్యాయం 22వ వచనంలో, కొలస్సే రాసిన పత్రిక 3:22లో కూడా పైన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ రాయబడిన మాట, ప్రియవాళ్ళారా దాసులారా మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవాలని కాక ప్రభువునకు భయపరచు శుద్ధాత్మకరం గలవారై శరీరమును బట్టి మీ యజమానికి అన్ని విషయాలలో విధేయులై ఉండు అని చూస్తూ ఉన్నాం. మనుషులను సంతోషపెట్టు వారు కాక అని చెప్తూ ఉన్నాడు. ప్రియవాళ్ళారా మనం మనుషులను సంతోషపెట్టు వారు కాకుండా దేవుని సంతోషపెట్టు వారమై, యజమానుని సంతోషపెట్టు వారమై మనం ఉండాలని, మన విధేయత కలిగి ఉండాలని, ఆ శారాయి దగ్గర ఎలాగైతే హాగరు విధేయత కనబరిచి ఉన్నప్పుడు తన యొక్క ఆ కుమారుని కలిగిన సంతానాన్ని ప్రియవాళ్ళారా అభివృద్ధి కలుగుతాదని, వారు జీవింపగలుగుతారని అక్కడ రాయబడిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన అర్హమైన పాత్రగా ఎంచుకునేవాడని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియవాళ్ళారా. దేవుడు ప్రియవాళ్ళారా ఆయన వాడుకునే అర్హమైన పాత్ర అది గొప్పదిగా చెప్తూ ఉన్నాడు. తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎవడైనను వీటిలో చేరక తను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకై అర్హమైన ప్రతి సత్కారములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్ర అయి ఉండు అని మనం చూస్తూ ఉన్నాం. ఆయన అర్హమైన పాత్రగా ఎంచుతూ ఉన్నాడు. అర్హమైన పాత్రగా యజమాను వాడుకుంటున్నాడు ప్రియవాళ్ళారా. ఆ వాడుకునే పాత్రగా మనం ఉండాలని లేఖనాల ప్రకారం మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అయితే లూకాసు వార్తలో ఏం చెప్పాడు అంటే ప్రియవాళ్ళారా 16వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయంలో 13వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, లూకాసు వార్త 16:13లో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, (12:47) చూడండి. అక్కడ దేవునికి సిరికి మీరు దాసులుగా ఉండలేరని చూస్తున్నాం. అయితే 12వ అధ్యాయం చూద్దాం. 12వ అధ్యాయం ప్రియవాళ్ళారా 47వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, తన యజమాని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తం చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులునే మనం చూస్తున్నాం. పరలోకమున్న తండ్రి, పరలోకమున్న యజమాని యొక్క చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అని మనం చూస్తున్నాం ప్రియవాళ్ళారా. యజమానుడు ఏమి కోరుకుంటున్నాడు దాసుని దగ్గర నుంచి, యజమానుడు ఏమి ఆశిస్తున్నాడు దాసుని యొద్ద నుంచి అని మనకు సూచినప్పుడు ప్రియవాళ్ళారా తన యజమాని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అని మనం చూస్తున్నాం. ప్రభు యొక్క చిత్తాన్ని మనం ఎరిగి ఉండి కూడా మనం సిద్ధపడలేకపోవచ్చు అని లేఖనాల ప్రకారం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ప్రియవాళ్ళారా అతని చిత్తం చొప్పున జరిగింపగా ఉండు దాసునికి అన్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఉద్దేశాన్ని
యజమానుని యొక్క ఉద్దేశాన్ని, ఆయన చిత్తమును ప్రియనవలారా దాసుడు ఎరిగి ఉండి కూడా సిద్ధపడలేకపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ పనికైతే దాసుని ఏర్పరచుకున్నాడో, ఏ పరిచర్య కొరకైతే దాసుని ఏర్పరచుకున్నాడో, ఎందు నిమిత్తమై దాసుని నియమించాడో, ఎందు నిమిత్తమైతే దాసుని ప్రియనవలారా తన ఎదుట ఉంచుకున్నాడో, ఆ పనికి సరైన రీతిలో ప్రియనవలారా ఆయన ఉపయోగపడకపోతే, మనం తిమోతి పత్రిక 2వ అధ్యాయం ఇందాక చదువుకున్నాం. ప్రతి సత్కార్యమును చూసాం. అర్హమైన పాత్రగా ఎంచబడడానికి ప్రియనవలారా చూసినప్పుడు ఆ దాసుడు సిద్ధపడకపోతే, ఆ దాసుడు ఏ పాత్రకైతే ఎంచబడి ఉన్నాడో, నియమించబడి ఉన్నాడో దానికి న్యాయం చేయలేకపోతే అనేకమైన దెబ్బలు తగులునని మనం చూస్తూ ఉన్నాం. ప్రియనవలారా ఎక్కడ ఉండాలి అని దాసుడు చూసినప్పుడు యజమాని దగ్గర ఉండాలని దాసుడు మనం చూస్తూ ఉన్నాం. అయితే మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు బలా నమ్మకమైన దాసుడా అని అక్కడ పలుకుతున్నట్టుగా చూస్తున్నాం. నా సంతోషంలో పాలు పంచుకొనుము అన్నాడు. దాసుడు యజమాని యొక్క సంతోషంలో పాలు పంచుకోవాలంటే నమ్మకమైన వాడుగా ఉండాలని మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ నమ్మకత్వాన్ని ప్రియనవలారా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యజమాని దగ్గర ఉండవలసిన నమ్మకత్వాన్ని, యజమాని దగ్గర ఉండవలసిన పని, దాన్ని సిద్ధపడకపోతే, ఆయన చిత్తాన్ని ఎరగి ఉండకపోతే నష్టమని చూస్తున్నాం. అనేకమైన దెబ్బలు తగులు అని చూస్తున్నాం ప్రియనవలారా. అయితే మన ప్రభువు చిత్తాన్ని మనం ఎరిగి ఉండి ఆయన చిత్తం ప్రకారం నడుచుకోకపోతే, ఆయనను అనుసరించకపోతే, ఆయన కృపను పొందలేకపోతే మనం నష్టపోయేవారుగా ఉన్నామని మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు రూతు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎక్కడ ఉండాలి అనే మాట విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియనవలారా రూతు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనాన్ని 2:19 అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పని చేసేదివి, నీ యందు లక్ష్యముంచినవాడు దీవించబడును గాక అనగా, ఆమె తాను ఎవని యొద్ద పని చేసినో అది తన అత్తకు తెలియజెప్పి, ఎవని యొద్ద నేను పని చేసినో అతని పేరు బోయాజు అనెను. ప్రియనవలారా ఇక్కడ రూతు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నయోమి రూతు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారికి కలిగిన సమస్తాన్ని, వారికి కలిగిన వేదన, నష్టాన్ని, వాటన్నిటికీ మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూసినప్పుడు ప్రియనవలారా వారు బెత్లెహేము నుండి వారు వెళ్ళిపోయిన వారుగా కనబడ్డారు. తిరిగి మా ప్రియనవలారా వాళ్ళు మళ్ళా తిరిగి ఎక్కడి నుంచి వెళ్ళిపోయి ఉన్నారో అక్కడికి మరలా తిరిగి వచ్చారు. అయితే వచ్చినప్పుడు వారు కలిగిన సమస్తము వరకు లేనప్పుడు వారికి కలిగిన విధానమును మనం చూసినప్పుడు ప్రియనవలారా తన అత్తను పోషించు నిమిత్తమై ఒక పొలంలో పని చేయటానికి, పొలంలో పరిగెను ఏరుకోవటానికి రూతు అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. పొలము అని మనం చూసినప్పుడు ప్రియనవలారా సంఘానికి సాదృశ్యంగా కనబడుతున్నగా చూస్తున్నాం ప్రియనవలారా. అందుకు ఆమె అత్త ఏం చెప్పిందని, నువ్వు ఎక్కడ ఏరుకుంటివి, ఎక్కడ పని చేసితివి అనే మాటలు చూస్తున్నాం. పని చేసిన విధానము ప్రియనవలారా మనం గమనిస్తూ ఉన్నాం. ఆమె ఎక్కడ పని చేసిందంటే బోయాజు పొలంలో పని చేసినట్టుగా చూస్తున్నాం, అంటే పరిగె ఏరుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియనవలారా బోయాజును మనం చూసినప్పుడు ఆయన క్రీస్తు వంశాల్లో ఉన్నవాడుగా గమనిస్తూ ఉన్నాం. ప్రియనవలారా ఈ బోయాజు ఎలాంటి వాడని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియనవలారా ఆయన ఒక మతానికి చెందినవాడుగా కనబడుతూ ఉన్నాడు. అంత మాత్రం కాకుండా ధర్మశాస్త్రంను అనుసరించిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఆయన అంత మాత్రమే కాకుండా దేవుని పట్ల విధేయత కనబరిచిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. దేవుని ఉద్దేశ్యంలో నెరవేర్చేవాడుగా కనబడుతున్నాడుగా మనకు చూస్తూ ఉన్నాం. అదే అతని పొలము ప్రియనవలారా అతని పొలంలో పని చేయుటకు ఈ రూతు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బోయాజు ప్రియనవలారా
అక్కడ యొక్క ప్రభు యొక్క అంటే ఆ వంశాభిలో ఉన్నవాడు కనబడుతుంటుండగా, ఆ పొలము సంఘానికి సాదృశ్యంగా కనబడుతుంటుండగా, ప్రియవలరా ఆ నీతిమంతుని యొక్క పొలంలో పని చేయడానికి అంటే ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన పొలంలో పని చేయడానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అయితే క్రీస్తు సంఘమైన మన ప్రభు యొక్క సంఘంలో మనము ఎలా పని చేయాలి అంటే నిలకడగా పని చేయాలని మనం చూస్తున్నాం. ఎక్కడ పని చేయాలని చూసినప్పుడు ఆమె నిలకడగా పని చేసినట్టుగా వేరొక పొలంలోనికి పోలేదు కానీ, వేరొక పొలంలో పరిగ ఏరుకోలేదు కానీ, ప్రియవలరా ఆమె బోయాజు పొలంలోనే నిలకడగా ఉన్నట్టుగా 23వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 23వ వచనం నిలకడగా ఉండి అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియవలరా పని ఆ పొలంలో కలిగిన విధానం చూస్తున్నప్పుడు సంఘంలో పని చేయవలసిన వారుగా ఉంటున్నామని ఆ మాటను బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ పని చేయాలంటే సంఘంలో పని చేయాలని చూస్తున్నాం. అంత మాత్రం కాకుండా నిలకడగా పని చేయాలని చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ప్రియవలరా ఆ బోయాజు పొలములో అంటే మన పరిశుద్ధుని యొక్క దేవుని సన్నిధిలో మనం పని చేయవలసిన వారుగా ఉన్నాము. కానీ అయితే మనము వేరొక పొలంలో పని చేయకూడదని మనం చూస్తూ ఉన్నాం. అప్పగించిన పనిని అది దేవుని చిత్తానుసారంగా చేయవలసిన వారంగా ఉన్నట్టుగా చూస్తున్నాం ప్రియవలరా. అంత మాత్రమే కాకుండా నిర్గమాకాండంలో మనం చూసినప్పుడు 34వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి. ఎవరితో మనం సహవాసం చేయకూడదో చెప్తూ ఉన్నాడు. ఎక్కడ సహవాసం చేయకూడదో చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 12వ వచనం. నిర్గమాకాండం 34:12 వచనం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియవలరా, నీవు ఎక్కడికి వెళుతున్నావో ఆ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము, ఒకవేళ అది నీకు ఉరికి కావచ్చును అని చెప్తూ ఉన్నాడు. ప్రియవలరా యెహోవా దేవుడు మోషేతో ఆయన చెప్పిన మాటలను అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు మోషే వివరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారు అరణ్య ప్రాంతంలో వారు ఉన్నప్పుడు ప్రియవలరా దేవుడు వారితో మాట్లాడే మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే ప్రియవలరా, అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయిస్తున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనమునైనాను చేయబడిన అద్భుతమును నీ ఎదుట నేను చేసి తిని, నీవు ఏ ప్రజల నడుమును ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడలా చేయబోవు భయంకరమైనది నేడు నేను నీకు ఆజ్ఞాపించిన దానిని అనుసరించి నడుముము. ఇదిగో నేను అమోరీలను, కనానీలను, హిత్తీయులను, పెర్జీయులను, హివీయులను, యోబూసీయులను నీ ఎదురు నుండి వెళ్ళగొట్టి తిని అని చెప్తున్నాడు. అంటే ప్రియవలరా, నీ ఎదురున్నటువంటి శత్రువులందరినీ నేను వెళ్ళగొట్టి ఉన్నాను. నీ కలిగిన సమస్త బాధల నుంచి నేను విడిపించాను. నువ్వు ఎవరైతే నీకు ఎదురుగా ఉన్నారో, ఏ శత్రువులైతే ఎవరైతే బాధించుతున్నారో, ఎవరైతే హింసిస్తూ ఉన్నారో, ఎవరి వల్ల అయితే నువ్వు కృంగిపోతున్నావో వారిని అందరినీ నేను వెళ్ళగొట్టి ఉన్నాను. అయితే ఏ దేశంలో అయితే నువ్వు ఆ వాగ్దాన దేశానికి నేను నడిపిస్తుంటుండగా, అయితే ఏ జనముతో నువ్వు ఎలాగ ఉండమని చెప్తున్నానంటే, ఎక్కడైనా సరే నువ్వు ఎక్కడ ఉన్నా సరే 12వ వచనం చూసినప్పుడు నువ్వు ఎక్కడికి వెళుతున్నావో ఆ దేశ నివాసులతో, నువ్వు ఎక్కడ ఉంటున్నావో నివాసం, ఏ ప్రాంతంలో ఉంటున్నావో, ఉద్యోగరీత్యాగా లేకపోతే చదువు నిమిత్తమై నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉండాలని చెప్తున్నాడు. అన్యజనులతో పాల్యభాగస్తులు కాకూడదు అంటున్నాడు. అయితే విగ్రహారాధనను పూజించకూడదని చెప్తున్నాడు. అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన స్వాస్థ్యమైన దేశంలో నీవు ఆయన ఆజ్ఞలను అనుసరించాలని, ఆయన నిబంధనను నువ్వు అనుసరించాలని అక్కడ తేటపరుచున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియవలరా, మోసేకు దేవుడు తెలియపరిచినట్టుగా మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. నువ్వు నిబంధన అని చెప్తూ ఉన్నాడు, జాగ్రత్త పడుము అని చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు వారితో కలిసి ఉంటే నీకు ఏమవుతుందన్నాడు, ఉరిగా ఉంటుందని చెప్తూ ఉన్నాడు. ఎవరి నుంచి నేను విడిపించాను, ఆ 7 జాతుల నుంచి నేను విడిపించాను. అయితే మరలా తిరిగి వారితో నువ్వు సహవాసం చేసినా, వారితో కలిసినా, వారిని అనుసరించినా అది నీకు ఉరిగా ఉంటుందని, నీవు ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి కలిగి ఉండాలి, దేవుని ప్రజలతోనే ఉండాలి.
అని మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. అయితే ప్రియమైన వాళ్ళారా, మరొకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూస్తే సంఖ్యాకాండం 9:17 చూసినప్పుడు వారు మేఘము బయలుదేరుతున్నప్పుడు వారు గుడారములు వేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ మేఘము ఎప్పుడైతే కదిలి వెళుతున్నదో అప్పుడు వారు గుడారం తీస్తున్నట్టుగా యెహోవా మాట చొప్పున వారు ఆ రీతిగా వారు ప్రయాణం వెళుతున్నట్టుగా చూస్తున్నాం. వారు ఎక్కడ ఉన్నారో అని మాటను మనం చూస్తున్నప్పుడు వారు దేవుని సన్నిధి కలిగి ఉన్నట్టుగా జ్ఞాపకం చేస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. దేవుని సన్నిధి కలిగిన వారుగా వారు ఉంటున్నట్టుగా చూస్తూ ఉన్నాం. వారు గుడారం వేసిన వారుగా ఉన్నారు, మరలా గుడారం తీసిన వారుగా కనబడుతున్నారు. ఎక్కడ దేవుని సన్నిధి ఉందో అక్కడ వారు నిలిచి ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా రాజుల మొదటి గ్రంథం 19:9 చూసినప్పుడు అక్కడ ఒక ప్రవక్త అయిన ప్రియమైన వాళ్ళ ఏలియా ఉన్నాడు. ఆయన పని కొరకు పూనుకుంటున్నట్టుగా చూస్తున్నాం. ఎక్కడి నుంచి వారు పనిని పూనుకుంటున్నారో మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన పని కొరకు మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 7:13 చూసినప్పుడు వీరు ఎక్కడి నుంచి వచ్చారు అని పద్మాసులో ప్రియమైన వాళ్ళారా ఆ భక్తుడైన యోహానుకు అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూసినప్పుడు వీరు మహాశ్రమల నుండి వచ్చారు. ఎక్కడి నుండి వచ్చారు? వీరు మహాశ్రమల నుండి వీరు వచ్చినట్టుగా అక్కడ చూస్తూ ఉన్నాం. గొర్రెపిల్ల యొక్క రక్తముతో తమ వస్త్రములు ఉతుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఎక్కడ నుండి వచ్చారో మనం చూస్తూ ఉన్నాం. మనం ఎక్కడి వారము, ఎక్కడ ఉండవారము అని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియమైన వాళ్ళారా ఎక్కడ ఉండకూడదో కూడా చెప్పాడు. ఆదికాండం 19:5 చూసినప్పుడు సొదొమలో ఉండకూడదు ఆ కార్యాన్ని చూస్తున్నాం. ఆ యాకోబు పత్రిక 3:16 చూసినప్పుడు మస్తరము, వివాదము ఎక్కడ ఉంటే అక్కడ అల్లరి, నీచ కార్యం జరుగుతుందని చెప్తాడు. అంత మాత్రమే కాకుండా ప్రియమైన వాళ్ళారా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు లూకాసు వార్త 17:17 చూసినప్పుడు 10 మంది కుష్ఠరోగులు శుద్ధి అయినప్పుడు కృతజ్ఞత లేని వారు 9 మంది ఉన్నారని చూస్తున్నాం. వారు ఎక్కడ ఉన్నారంటే కృతజ్ఞత లేని వారుగా కనబడుతూ ఉన్నారు. అయితే ఒక్కడు మాత్రమే కృతజ్ఞత కలిగిన వాడుగా చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో అని చూసినప్పుడు వారు కృతజ్ఞత లేని వారుగా కనబడుతూ ఉన్నారు. అపోస్తుల కార్యం 5:9 మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియమైన వాళ్ళారా వారు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారుగా కనబడుతూ ఉన్నారు. ప్రియమైన వారా దేవుని సన్నిధి నుండి ఉన్నదని వారు నిర్లక్ష్యం చేశారు. మనం ఎక్కడ ఉన్నామో అని ఆలోచన చేయకుండా వారు ఒక దంపతులు ప్రియమైన వాళ్ళారా అననీయ సప్రియ వారు అబద్ధం అన్నట్టుగా మనం చూస్తున్నాం. మనం దేవుని సన్నిధిలో ఎలాగ ఉండాలి, ఎలాగ ఉండకూడదు, ఎక్కడ ఉండాలి అన్న మాటలు మనం గమనిస్తూ ఉంటుండగా ప్రియమైన వాళ్ళారా దేవుని సన్నిధి కలిగి ఉండాలని వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తూ ఉన్నాం. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ 4:9 కయ్యూను నువ్వు చేసిన పనిని ఏమి అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన వాళ్ళారా నేను నా తమ్మునికి కాయలు వాడినా అన్నాడు. నా తమ్మునికి నేను కాయలు వాడినా అన్నట్టుగా మనం చూస్తున్నాం. నువ్వు చేసిన పని ఏమిటి అంటే అయితే క్రొత్త నిబంధనలో ప్రియమైన వాళ్ళారా ఈ యొక్క కయ్యూను గురించి రావిన మాట మనం చూస్తున్నాం. 1 యోహాను పత్రిక 3:12 మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 1 యోహాను పత్రిక 3:12 మనం జ్ఞాపకం చేసుకుంటే మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెనో తన క్రియలు చెడ్డవనియు తన సహోదరుని క్రియలు నీతి గలవనియు గనుకనే కదా అని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు హేబేలును కయ్యూను చంపాడు అంటే ఇక్కడ కొత్త నిబంధనలో మన తేటగా వ్రాయించిన మాట మనం చూస్తున్నాం. ప్రేమ వాళ్ళ వాడు ఎలాంటి వాడని చెప్తున్నాడంటే వాడు దుష్టుని సంబంధి అని మనం చూస్తూ ఉన్నాం. వాడు చేసిన పని ఏమిటంటే దుష్టుని పని చేశాడు, నీతిమంతుడి పని చేయలేదు. నీతిమంతుడు ఎలాగ ఉంటాడు? ఆపదలో ఉన్నవారిని రక్షిస్తాడు. నీతిమంతుడు ఎలాగ ఉంటాడు? అప్పుల్లో బాధల్లో ఉన్నవారికి ఓదార్పుగా ఉంటాడు. ప్రేమ వాళ్ళ అయితే వీడు దుష్టుడు సంబంధి కాబట్టి వాని సహోదరిని వాడు చంపినట్టుగా చూస్తున్నాం. వాడు ఎందుకు చెప్పాడంటే వాని క్రియలు చెడ్డవని చూస్తున్నట్టుగా మనం జ్ఞాపకం చేస్తున్నాం. ప్రేమ వాళ్ళారా వాడు చేసిన పని ఏమిటంటే చెడ్డ కార్యములని మనం చూస్తున్నాం. అయితే ప్రేమ వాళ్ళారా మనము ఎలాంటి పని చేస్తున్నామో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని దృష్టికి వాని ప్రాణం ఎలాగ ఉన్నదో కీర్తనకారుడు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రేమ వాళ్ళారా 72వ కీర్తన 14 మనం జ్ఞాపకం చేసుకుందాం. 72:14
కీర్తనకారుడు 72:14 ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును, వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండునని మనం చూస్తున్నాం. కపట సహోదరుల నుంచి విడిపించడానికి ప్రేమలారా ఆయన విమోచన కలిగించినట్టుగా చూస్తున్నాం. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండెను. ప్రేమలారా యెహోవా భక్తులు వారి మరణము దేవుని దృష్టికి ప్రియముగా ఎంచబడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే హేబెలు యొక్క మరణము దేవుని దృష్టికి ప్రియముగా కనబడినప్పుడు ఆయన సెలవిస్తున్న మాటను ప్రేమలారా జ్ఞాపకం చేస్తే అతడు ఆయనను ప్రేమించినట్టుగా చూస్తున్నాం. అతడు నీతి కార్యాలను బట్టి ప్రేమించినట్టుగా చూస్తున్నాం. ఇదే మాటను ప్రేమలా 9వ అధ్యాయం 2వ వచనంలో చూసినప్పుడు, కీర్తన 9:2లో, తొమ్మిదవ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. ఆయన రక్త అపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచు వారిని జ్ఞాపకం చేసుకును, వారి మొర ఆయన మరువడు. ప్రేమలారా ఆయన రక్త అపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకును, వారి మొరను ఆయన మరువడు అని మనం చూస్తూ ఉన్నాం. హేబెలు యొక్క రక్తము మొరపెడుతూ ఉన్నప్పుడు ప్రేమలారా బాధపడు వారిని ఆయన మరవకుండా జ్ఞాపకం చేసినట్టుగా చూస్తున్నాం. దేవుడు ఎందుకు కయీనును అడుగుతూ ఉన్నాడు అంటే ప్రేమలారా హేబెలు యొక్క రక్తము మొరపెడుతున్నట్టుగా మనం చూస్తున్నట్టం, ఆయన యొక్క ప్రాణము ఆయనకు ప్రేమగా ఎంచబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే సెలవిస్తున్నాడు 12వ వచనము, ఆయన రక్త అపరాధమును గురించి విచారణ చేయనప్పుడు బాధపరచు వారిని జ్ఞాపకం చేసుకును, వారి మొర ఆయన మరువడని చూస్తున్నాం. హేబెలు యొక్క రక్తము మొరపెట్టినప్పుడు ఆయన మరవకుండా జ్ఞాపకం చేసుకునేవాడుగా గమనిస్తున్నాం ప్రేమలారా. అదైతే ఆయన జ్ఞాపకం చేస్తుండగా ప్రేమలారా ఆయన చేసిన పనిని ప్రేమించవలసిన వాడు, తమ్ముని ప్రేమించవలసిన వాడు ప్రేమించలేదు, ఆ నీతిమంతుని చంపినట్టుగా చూస్తూ ఉన్నాం. ఏం చేశాడంటే తమ్ముని ప్రేమించవలసిన వాడు, ఆదరించవలసిన వాడు, కౌలించుకోవలసిన వాడు, వాని క్రియలు చెడ్డవైనందున వాడు చేసిన కార్యములను చూడగా ప్రేమలారా నరహంతుడుగా వాడు మారిపోయినట్టుగా చూస్తున్నాం. వానికి నెమ్మది లేని వాడుగా కనబడుతున్నట్టుగా మనకు జ్ఞాపకం చేస్తున్నాం ప్రేమలారా. అదే ప్రేమల మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే మనము 1 సమూయేలు గ్రంథము 13:11లో వచ్చిన మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ సౌలు చేయకూడని పనిని అక్కడ చేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమలారా 13వ అధ్యాయం 1 రాజులు 13:11 వచ్చిన మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన చేసిన పనిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రేమలారా యాజకులు చేయవలసిన పనిని ఆయన చేసి అపరాధిగా చేయబడినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనంలో ప్రేమలారా అక్కడ మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే సమూయేలు అతనితో నువ్వు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు, నిర్ణయకాలము నీవు రాకపోయుటయు, ఫిలిష్తీయులు మిక్కమ్మిస్సులో కూడి ఉంటయు నేను చూచి, ఇంకను యెహోవాను శాంతపరచక మునుపే ఫిలిష్తీయులు గిల్గాలు నాకు వచ్చి నా మీద పడుదనుకొని నా అంతటా నేనే సాహసించి దహన బలి అర్పించితనెను. అందుకు సమూయేలు ఇట్లా నేను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. ప్రేమలారా ఇక్కడ సౌలు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన చేయవలసిన పని ఏమిటంటే రాజు పని చేయవలసిన వాడు, పరిపాలన చేయవలసిన వాడు, యుద్ధం చేయవలసిన వాడు యుద్ధము చేయక, పరిపాలించవలసిన వాడు పరిపాలించక, సైనికులకు ధైర్యం చెప్పవలసిన వాడు ధైర్యము చెప్పక ప్రేమలారా అతడు యాజకుని యొక్క పనిని చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యొద్ద నుంచి జవాబు రాలేదని, సమూయేలు ఆలస్యం చేశాడని తొందరపాటు కలిగిన వాడుగా కనబడుతూ ఉన్నాడు.
ఆయన చేసిన పని ఏమిటంటే తొందరపాటు కలిగి, మూర్ఖపు ఆలోచన కలిగి ఉండి ప్రేమ వల్లారా దేవుని ఆజ్ఞను గైకొనలేదు అని చెప్తున్నాడు. ప్రేమ వల్లారా అక్కడ చూసినప్పుడు అక్కడ రాయబడిన మాట మనం జ్ఞాపకం చేస్తే ప్రేమ వల్లారా ఏమని చెప్తున్నాడంటే, నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞ గైకొనక నీవు అవివేకపు పని చేసితివి అన్నాడు. ఎలాంటి పని చేశాడంటే అవివేకపు పని చేశాడు. తొందరపాటు చేత, బుద్ధిహీనత చేత ప్రేమ వల్లారా ముందున్న వంటి ఆ జనాంగాన్ని చూసి, ఆ శత్రువులను చూసి ప్రేమ వల్లారా ఆ యుద్ధ సైన్యములు వారికి చూసి, తన ముందున్న వంటి సమస్యను, తన ముందున్న వంటి ఆ యొక్క అపాయాన్ని చూసినప్పుడు తొందరపాటు కలిగిన వాడుగా కలిగి ఉండి అవివేక పని చేసిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. అయితే ప్రేమ వల్లారా మనము తొందరపాటు కలిగిన వారంగా కాకుండా ప్రేమ వల్లారా దేవుని పనిలో కానీ, దేవుని సన్నిధానంలో కానీ, దేవుని పరిచర్యలో కానీ అవివేకపు పని చేయక, తొందరపాటు కలిగి ఉండక ప్రేమ వల్లారా మనం నేర్చుకోవలసిన మూలపాఠాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా ఉండాలని చూస్తూ ఉన్నాం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనమన్నాడు. ఆయన వాక్యాన్ని మనం గైకొనాలి. నేడు దినాల్లో మనం ఆయన వాక్యాన్ని గైకొనలేకపోతున్నాం, ఆయన చిత్తాన్ని జరిగించలేకపోతున్నాం, ఆయన ప్రేమను కనపరచలేకపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ వల్లారా ఆయన ఏమి చెప్పాడో దాన్ని చేయక దానికి విరోధమైన వాటిని మనము మన జీవితాలలో కనపరుచుకున్న వారుగా కనబడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే ప్రేమ వల్లారా ఈడ యెహోవా దేవుడు అతన్ని తొలగించినట్టుగా చూస్తున్నాం. అందుకే దేవుడు మనకు రావాల్సిన దీవెనను, మనకు రావాల్సిన ఆశీర్వాదము, మనకు కలిగి ఉన్నటువంటి సిరి సంపదలను మనకు రాకోకుండా ఎందుకు వెళ్ళిపోతున్నాయంటే ఆయన మాటను గైకొనకపోవడం వలన మనం చూస్తూ ఉన్నాం. అందుకే నీకు రావాల్సిన ఘనతను వేరేవానికి ఇచ్చాడు అన్నాడు. నీకు రావాల్సిన ఉద్యోగాన్ని వేరేవానికి పోతూ ఉంది, నీకు రావాల్సిన సంపద వేరేవానికి పోతుంది, నీకు రావాల్సిన దీవెనలు వేరేవానికి పోతున్నాయంటే దేవుడు కోరుకున్నాడు మరొక వ్యక్తిని. అంటే నీకు రావాల్సిన ఘనత వేరే వారికి పోతుందంటే అతడు దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్నాడు, నువ్వు నడుచుకోనలేదు అని మనం చూస్తూ ఉన్నాం. మనం చేస్తున్న పనులు మనం చూసినప్పుడు ప్రేమ వల్లారా ఎందుకు నీకు రావాల్సిన ఘనత వేరే వాళ్ళకి పోతుంది, నీకు రావాల్సిన దీవెన ఆశీర్వాదములు వేరే వాళ్ళకి ఎందుకు పోతుందంటే నీ దేవుడని యెహోవా మాటను నువ్వు లక్ష్యం ఉంచలేదని మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఆయన మాటను మనం లక్ష్యం ఉంచితే, ఆయన ఎందుకు నిలిచి ఫలించితే మనకు రావాల్సిన వాటిని మనము దానిని సంపాదించుకున్న వారుగా ఉంటాము. కానీ మనం ఎందుకు పోగొట్టుకుంటున్నాము? శరీరపరంగా పోగొట్టుకుంటున్నాము, ఆరోగ్యపరంగా పోగొట్టుకుంటున్నాము, అన్ని విషయాలుగా నష్టపోతున్నామంటే నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా నువ్వు ఆలకించలేదు, ఆయన చెప్పినట్టు నడుచుకోనలేదని మనం చూస్తున్నాం. ప్రేమ వల్లారా అలా చేయటం వలన సౌలు నష్టపోయిన వారుగా కనబడుతూ ఉన్నారు. మరొక వ్యక్తిని మనం చూసినప్పుడు ప్రేమ వల్లారా మరి యోనా అధ్యాయంలో మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటే, యోనా 1వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాటను చేసుకుంటే, అతను కూడా సువార్త పరిచయ నిమిత్తమై అతను వెళ్ళవలసిన వాడు వెళ్ళక ప్రేమ వల్లారా అతడు వేరే దేశానికి ఓడలో ప్రయాణం చేసిన వాడు చూస్తున్నాం. అయితే అతడు దేవునికి భయపడువాడు అని చెప్తూ ఉన్నాడు. నేను దేవునికి భయపడువాడును అని చెప్తూ ఉన్నాడు. అయితే దేవునికి భయపడేవాడుగా ఉండవలసిన వాడు ప్రేమ వల్లారా అతడు ఆ దేవుని సన్నిధిలో ఉండకోకుండా పారిపోయిన వాడుగా కనబడుతున్నట్టుగా చూస్తున్నాం. పారిపోతున్నట్టుగా కనబడుతున్నాడు ప్రేమ వల్లారా. ఆ పారిపోయేవాడు ఏ రీతిగా ఉన్నాడో చూస్తున్నప్పుడు చూడండి, యోనా పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో తాను యెహోవా సన్నిధి నుండి పారిపోచున్నట్టు అతడు తన మనుషులకు తెలియజేసి ఉండను గనుక వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతను అడిగాను. ఆ పై వచనం చూసినప్పుడు ప్రేమ వల్లారా ఆ 9వ వచనం చూసినప్పుడు అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను, సముద్రమునకు భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందున్న దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తు గలవాడనని చెప్తున్నాడు. మరి భయభక్తు గలవాడు ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు. ఆ ఓడలో ఉన్న వారికి నష్టం కలిగజేశాడు, ఓడలో ఉన్న వారికి నెమ్మది లేకుండా చేశాడు, ఓడలో ఉన్న వారికి ప్రేమ వల్లారా భయప్రాంతులు కలిగజేసే విధంగా ఆయన ప్రవర్తించినట్టుగా మనం చూస్తున్నాం. తాను అవివేక పని చేసినట్టుగా అక్కడ గమనిస్తున్నా. ప్రేమ వల్లారా ఎలాగ చెప్తున్నాడు? మళ్ళా నేను ఎలాంటి వాడని చెప్తున్నాడు. అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడని చెప్తూ ఉన్నాడు. అంత మాత్రం కాక సముద్రముకు భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందున్న దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడని చెప్తున్నాడు. మరి భయభక్తులు గలవాడుగా అని చెప్తున్న ఆయన ప్రేమ వల్లారా మరి సువార్త పరిచర్య చేయడానికి దేవుని చిత్తాన్ని, దేవుని పనిని ప్రేమ వల్లారా చేయని వాడుగా
తాను తొలగిపోయిన వాడుగా, పారిపోయిన వాడుగా మనం చూస్తున్నాం. ఆ పని చేయటం వలన అనేక వారికి నష్టాన్ని కలిగించాడు, దుఃఖాన్ని కలిగించాడు, బాధ కలిగించాడు. అయితే ప్రేమలారా, మనం చేస్తున్న పరిచర్యలో, మరి దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో మరి అప్పగించిన పనిలో మనము ప్రేమలారా ముందు కొనసాగుతూ ఉంటుండగా మరి బాధ పెట్టేవారంగా మనం ఉండకూడదని చూస్తూ ఉన్నాం. ఒకరిని బాధ పెట్టేవారిగా అంటే ప్రేమలారా, ఎందుకు బాధ అంటే, నేను భయభక్తి గలవాడుగా అని చెప్పిన అతను వారికి ఏం కలిగించాడు? అక్కడ ఓడలో ఉన్న వారికి ఏం కలిగించాడు? బాధ పెట్టాడు, భయభ్రాంతులు చేశాడు. వారి ఆస్తిని పోగొట్టుకున్నారు. పడవలో మరి ఓడలో నుంచి వారు సముద్రంలో పడవేశారు. వారి సంపదను పోగొట్టుకున్నట్టు చూస్తూ ఉన్నాం. తన వల్ల నష్టపోయిన వారుగా చూస్తున్నాం. ప్రేమలారా, నష్టపోయేవారుగా ఉండకూడదని మనం చూస్తున్నాం. మన వల్ల ఇతరులు నష్టపోకూడదు, ఆత్మీయంగా నష్టపోకూడదు, మరి సంపదలో నష్టపోకూడదు. ఏ విషయంలో మన వల్ల ఎవరే కానీ నష్టపోకూడదని మనం చూస్తున్నాం. ప్రేమ వల్ల మనం చేసే పనులను బట్టి ఎవరు నష్టపోకూడదని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రేమ వాళ్ళారా, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 20వ వచనంలో చూసినప్పుడు ఇక్కడ మరి పేతురు, యోహాను ఏమంటున్నాడంటే, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా మేము ఉండగలమా అంటున్నాడు. నీకు అప్పగించిన పనిని ప్రేమలారా యోనా మర్చిపోయాడు. కానీ అక్కడ అయితే క్రొత్త నిబంధనలో మనం చూస్తున్నప్పుడు మేము విన్న వాటిని కన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేమన్నారు. వారిని బెదిరించి పంపించినప్పుడు ప్రేమలారా మేము దేవునికి మాత్రమే భయపడతాము, లోబడతాము, మనసులో సంతోష పెట్టడానికి మేము ఈ పనులు చేయమన్నట్టుగా అక్కడ మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రేమలారా, అంత మాత్రం కాకుండా మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రేమలారా, మనము ఏ పనులు చేస్తున్నామో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రేమలారా, రాజుల గ్రంథంలో 1 రాజులు 21వ అధ్యాయం 19వ వచనంలో చూసినప్పుడు అక్కడ ఉన్నవంటి ఒక మరి ఆహాబు ప్రేమలారా తన భార్య యొక్క ప్రేరేపణ ద్వారా అతడు నష్టపోయినవాడుగా చూస్తూ ఉన్నాం. ఒక రాజు అయి ఉండి 21వ అధ్యాయం చూడండి 19వ వచనం, నీవు అతన్ని చూసి ఇలాగా ప్రకటించుము, యెహోవా సెలవిచ్చిందేమనగా, దీన్ని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చేదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తం నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. ప్రేమలారా, ఇక్కడ మనం చూసినప్పుడు ఈయన ఒక రాజు అని మనం చూస్తూ ఉన్నాం. ఆహాబు ఒక రాజుగా ఉన్నాడు. అయితే నాబోతు యొక్క పొలమును ఆశించాడు. అయితే నా పితరుల స్వాస్థ్యమైన దాన్ని నేను ఇవ్వడానికి నేను ఇష్టపడనన్నాడు. అయితే తన మూతి ముడుచుకొని వెళ్ళిపోయి, ఒక రాజుగా ఉండి నేను నీ ఎదుట నీ యొక్క ఆధీనంలో ఉన్నదాన్ని నేను తీసుకునలేకపోతుని, దాన్ని సంపాదించుకోలేకపోతుని అన్న ఆలోచన కలిగిన వాడై ప్రేమలారా అతడు మూతి ముడుచుకొని భోజనం చేయక ఉన్నవాడుగా కనబడుతూ ఉన్నాడు. అంటే ఒక రాజు మంచివాడే, కానీ అంటే రాజు ఆజ్ఞ ఇచ్చి దాన్ని దౌర్జన్యంగా తీసుకోవచ్చు. రాజు బండ్రోలకు చెప్పించి అతన్ని కట్టిపడేసి అతను తీసుకోవచ్చు. కానీ అయితే అతను ఆ పని చేయక ఆ మూతి ముడుచుకొని వెళ్ళిపోయేట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే తన భార్య చేత ప్రేరేపించబడిన వాడై రాజముద్రను ప్రేమలారా ఆయన ఒక అబద్ధ సాక్ష్యము పలికించి నాబోతును చంపి ఆ యొక్క పొలమును స్వాధీనపరిచినట్టుగా చూస్తున్నాం. చేసిన పనిని చూసినప్పుడు ప్రేమలారా అక్రమైన దానిని చూస్తూ ఉన్నాం. అక్రమైన దానిని అబద్ధ యొక్క సాక్ష్యము ద్వారా చేసిన పని ప్రేమలారా మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం చేసే పనుల్లో అక్రమం ఉండకూడదు, అబద్ధం ఉండకూడదు. మనం చేసే పనులలో ప్రేమలారా అబద్ధం అనేది, అక్రమం అనేది ఉండకూడదని మనం చూస్తున్నాం, హెచ్చరింపబడుతున్నాం. అంత మాత్రం కాకుండా ప్రేమలారా మరి 3వ మాటగా మనం చూద్దాం. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయంలో మరి 3వ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యాకోబును నీ పేరేమిటి అని దేవుడు అడుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమలారా ఆయన నీ పేరేమి అడుగు, అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు అని చెప్పాను. ప్రేమలారా ఇక్కడ మనకు దేవుడు
యాకోబును ఎందుకు ఆ మాటను అడుగుతున్నాడో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యాకోబు అనగానే మోసగాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడినవాడని మనం చూస్తూ ఉన్నాం. అంటే యాకోబు జీవితం ఎలాగ ఉంది? మోసకరమైన జీవితమే. పేరు తగ్గట్టుగానే తన జీవితాన్ని కలిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడైతే దేవునితో అంటే ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో కలిగి ఉండి ప్రార్థించి దేవుని కొరకు అంగలార్చాడో ప్రేమలారా, అప్పుడు ఇశ్రాయేలుగా మారాడు. ఒకప్పుడు ఆయన జీవితము తగ్గట్టుగానే, యాకోబు పేరు తగ్గట్టుగానే జీవితము ఆ క్రియలు కనబడ్డాయి. కానీ అయితే ఎప్పుడైతే ప్రభువును ఆయన వేడుకున్నాడో, ఆయన పాదాలు పట్టుకున్నాడో, నువ్వు దీవిస్తే తప్ప నేను నీ పాదములు వదలను అని అడిగినప్పుడు, అప్పుడు నువ్వు పోరాడి గెలిచితివని అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రేమలారా, ఆ పేరు అంటే ఏముంది? అతనిని ప్రేమ జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతనిలో పశ్చాత్తాపం కలిగింది, ప్రార్థన చేశాడు, క్షమాపణ పొందాడు. అయితే ప్రేమలారా, అలాంటి జీవితాన్ని మనకు అనుగ్రహించిన భూమి మీద పేరును, మన పేరు పరలోకమందు జీవగ్రంథంలో రాయబడడానికి దేవుడు ఇష్టపడుతున్నప్పుడు చూసినప్పుడు ప్రేమలారా, ఒకప్పుడు అన్యులమే. అయితే దేవుడు ఏం చేశాడు? ఆయన తన స్వాస్థ్యంగా మనల్ని ఎంచుకున్నాడు. పరిశుద్ధులనే పేరును పెట్టాడు ప్రేమలారా, యాజకులు అనే పేరు పెట్టాడు. అంత మాత్రమే కాకుండా ప్రేమలారా, తన ప్రజగా చేసుకున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన సన్నిధిని మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి దావీదు భక్తుని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రేమలారా, దావీదు అనగానే ప్రియమైన వాడు అని మనం చూస్తున్నాం. ఆ పేరు తగ్గట్టుగానే దావీదు జీవితాన్ని కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమలారా, దావీదు తన పేరుకు తగ్గట్టుగానే ఆయన దేవుడు హెచ్చరించినప్పుడు సరిదిద్దుకున్నవాడుగా కనబడుతున్నాడు. దేవుడు తనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఆయన నిబంధనను, ఆయన ఆజ్ఞను అనుసరించిన వాడు ఆ ప్రియమైన వాడుగా కనబడుతూ ఉన్నట్టుగా చూస్తున్నాం. కయ్యూను అంటే మనం చూస్తే ప్రేమలారా, ఈటి అని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ పేరును బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రేమలారా, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 22వ వచనంలో చూసినప్పుడు అక్కడ మంచి పేరు కలిగిన బట్టి కొర్నేలు మనం చూడవచ్చు. అంటే ఆయన చేస్తున్న ఆ గొప్ప చేస్తున్న వంటి ఆ ధర్మకార్యములను బట్టి, ఆ కొర్నేలు చేస్తున్న వంటి ఆ భక్తిని బట్టి, ఆ చేస్తున్న వంటి ఆ కుటుంబాన్ని బట్టి మనం చూస్తున్నప్పుడు ప్రేమలారా, ఎలాంటి పేరు కలిగి ఉన్నాడంటే మంచి పేరు కలిగిన వాడుగా కనబడినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుడు భూమి మీద తన భక్తులకు అనుగ్రహించిన శ్రేష్టమైన పేర్లను మనం చూసినప్పుడు వాటిని బట్టి అనుసరించవలసిన వారుగా ఉంటుండగా ప్రేమలారా, ఆది కాండంలోనే మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అబ్రహాముకు మరొక పేరు పెట్టాడు మనం చూస్తూ ఉన్నాం ప్రేమలారా. మరి మోషే అయితే నిర్గమకాండం 3వ అధ్యాయంలో చూసినప్పుడు దేవుని యొక్క ప్రజల ఎదురుకు నేను వెలుచున్నాను కదా, నీ పేరేమని మరి యెహోవా దేవుని అడిగినట్టుగా చూస్తున్నాం. ఆయన చెప్పారు, నేను ఉన్నవాడను అనువాడని చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే ఉన్నవాని యొక్క లక్షణాలు చెప్తున్నాడు, అనువాని యొక్క లక్షణాలు చెప్తున్నాడు. ఆ పేరు తగ్గట్టుగా ఆయన క్రియలు కలిగి ఉన్నాయి, ఆయన ఉన్నాడు అని ఆయన తెలియపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమలారా, నేడు ఆ పేరుకున్న వంటి విధానాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రేమలారా, దాన్ని తగినట్టుగా నడుచుకున్న వారుగా ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తున్నగా చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రేమలారా, ఒక దేవదూత వారి కనబడి మీకు కుమారుని కంటావు, అతనికి నాజీరు చేయబడక ఉండకూడదని అక్కడ వరకు మనష్యాకు వాళ్ళు చెప్పినప్పుడు ఆ దేవుని దూత యొక్క పేరు వాళ్ళు అడుగుతారు. ఆ దేవుని దూత పేరు అడిగినప్పుడు ప్రేమలారా, దేవుని దూత ఆ పేరు చెప్పదు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 17-18 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రేమలారా, అక్కడ రాయబడిన మాటను చూసినప్పుడు, మనోహ, నీ మాటలు నెరవేర్చిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్టు నీ పేరేమని యెహోవా దూతను అడగగా, యెహోవా దూత, నీవేలా నా పేరు అడుగుచున్నావు, అది చెప్పశక్యము కానిదనెను. అంతటా మనోహ నైవేద్యం ఒక మేకపిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. మనోహయు అతని భార్యయు చూస్తుండగా ఆ దూత యొక్క ఆశ్చర్యకార్యం చేశాను. ప్రేమలారా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క స్థితిని చూసినప్పుడు, వారికి న్యాయాధిపతి లేనప్పుడు, వారు ఆపదలో ఉన్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిని కోరుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అతను సంసోను అని చూస్తున్నాం. అయితే అతడు ఎలాగ జీవించాలి, ఎలాగ బ్రతకాలి,
ఏ విధంగా నడుచుకోవాలని తల్లిదండ్రులకు దేవదూత ద్వారా హెచ్చరింపబడిన వారుగా కనబడుతూ వారు ఆ దేవదూత కనబడి వారికి ఆ పిల్లవాని యొక్క అంటే ఆ యొక్క పుట్టుక గురించి ఆ లక్షణాల గురించి చెప్పినప్పుడు నాజిరీ చేయబడదు, ద్రాక్షరసం తాగకూడదు అని ప్రేమ వల్ల అక్కడ చెప్పబడిన మాటలు చూసినప్పుడు వారు ఏమి కోరుకుంటున్నారంటే ఆ దూత యొక్క పేరును వారు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన సన్మానించాలని. ప్రేమ వల్ల దేవునికే తప్ప మరి ఎవరిని సన్మానించకూడదు, ఎవరిని గణపరచకూడదు, దూతలను గణపరచకూడదు. ప్రేమ వల్లరా ఎవరు గణపరచబడాలి అంటే దేవుడు మాత్రమే గణపరచబడాలి. ఆయన నామమే సంకీర్తన చేయబడాలి. ఆయన నామమే ప్రేమ వల్లరా ప్రతి ఒక్కరూ భూమి మీద సకల ప్రజలందరూ ఆయన నామంనే స్మరణ తెచ్చుకోవాలని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు చెప్తున్నాడు దేవదూత అక్కడ మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రేమ వల్లరా 18వ వచనమును, యెహోవా దూత నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పశక్యము కానిదనెను. అంతటా మనోహ నైవేద్యమును ఒక మేకపిల్లను తీసుకొని వచ్చి రాతి మీద యెహోవాకు అర్పించెను. ఎవరికి నువ్వు అర్పించాలి? ఎవరి పేరు మీద అర్పించాలి? ఎవరికి దహన బలి అర్పించాలంటే ఆ నామమునే, యెహోవాను నామమునకే నువ్వు బలి అర్పించాలి. ఆయన నామమే గణపరచబడాలి. దూత పేరు కాదని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ దూత పేరు అక్కడ చెబితే ఆ దూతని వారు సన్మానిస్తారు, ఆ దూత పేరుని వారు స్మరణ తెచ్చుకుంటారు. ఎందుకు? పలానా దూతనే, పలానా వ్యక్తియే నాకు న్యాయం చేశాడు, పలానా వ్యక్తియే నన్ను సన్మార్గంలో నడిపించాడు, పలానా వ్యక్తియే నేను ఇలా ఉండడానికి కారకుడని ఆ యొక్క వ్యక్తి యొక్క పేరే ఆ పేరును స్మరణ తెచ్చుకుంటారు తప్ప దేవుని మర్చిపోయే జనులుగా ఉంటారని ఆ దూత తన పేరు చెప్పశక్యము కాదని చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. నేడు దినాలలో దేవుని మర్చిపోయి బోధకుల యొక్క వారి పేరుని గణపరుస్తూ ఉన్నారు, వారిని హెచ్చుగా చూస్తూ ఉన్నారు. ప్రేమ వల్ల సంఘాలలో చూసినప్పుడు గొప్ప గొప్ప దైవ సేవకులుగా పిలబడుతున్న వారి పేరును చూసినప్పుడు ప్రేమ వల్లరా దేవుని నామం గణపరచవలసిన ఉంటుండగా దేవుని నామాన్ని గణపరచబడలేక వ్యక్తుల పేరు గణపరచున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ మనోహ కూడా తన దూతను అడిగినప్పుడు ఆ పేరు చెప్పశక్యము కాదు అన్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను సన్మానించడానికి అన్నాడు. అందుకే ఆ సన్మానం నాకు కాదు, యెహోవాకే. ఆ బలి యెహోవాకే, ఆ దహన బలి యెహోవాకే, ఆ సన్మానం ఆయనకే, ఆ ఘనత ఆయనకే, మహిమ ఆయనకే, ఆ పేరుకే అని అక్కడ మనోహతో ఆ దేవదూత పగినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమ వల్లరా అదైతే ప్రేమ వల్లరా మనము దేవుని వాక్యం ద్వారా చూస్తున్నప్పుడు ఆయన నామాన్ని ఘనపరిచేవారుగా ఉండాలి, ఆయన నామాన్ని పూజించేవారుగా ఉండాలి, ఆయన నామాన్ని హెచ్చించేవారుగా ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. మనం ఎక్కడ ఉన్నాము, ఎక్కడ ఉండకూడదో లేఖన ప్రకారం చూస్తూ ఉన్నాం. ఏమి చేయాలో ఏమి చేయకూడదో చూశాం. ఎలాంటి పేరును కలిగి మనము ప్రేమ వల్లరా ఆ పేరు తగ్గట్ట ఆ సత్క్రియలు మనం చేయగలిగేవారుగా ఉంటుండగా దేవుడు మనకు అన్ని జనాంగాల నుంచి విడిపించి ప్రేమ వల్లరా పరిశుద్ధుల యొక్క సహవాసంలో ఉంచాడు. జీవగ్రంథంలో మన పేర్లను లెక్కించాడు. అంత మాత్రం కాకుండా యాజకులుగా చేశాడు, రాజులుగా చేశారు, పరిశుద్ధులుగా చేశారు. అనేకమైన పేర్లు మనకు ఉంచినట్టుగా చూస్తున్నాం. క్రైస్తవుడు అనే మాటను కూడా మనకు ఉంచాడు. ఈ మాటను బట్టి సిగ్గుపడకూడదు అని కూడా చెప్పాడు. ప్రేమ వల్లరా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యమైన వాటిని పొందుకొని ఆయన అనుగ్రహించే దీవెనను, ఆయన అనుగ్రహించే ఆశీర్వాదములు, ఆయన అనుగ్రహించే ప్రతి విధమైన వంటి మేలు ఉపకారములు మనం పొందవలసిన వారుగా ఉంటుండగా అటువంటివి మనము దేవుని ఇష్టకరంగా ఉండి ఆయన మాట చొప్పున జరిగించి వాటిని మనం పొందాలని వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉంటుండగా విని ఆత్మీయంగా మేలు పొంది ప్రేమ వల్లరా మనం ముందు కొనసాగేవారు ఉంటుండగా దేవుడే తన వాక్యాన్ని మన వినికిలోనికి దీవెనకరంగా ఉంచుతున్నాడు.